అందరికీ నమస్కారం. 28వ తారీఖు నాడు డిసెంబర్ నెల 2023 పంచాంగం ఎలా ఉంది? అలాగే 12 రాసులకు దినఫలం ఎలా ఉందో చూద్దాం. మరి ఈనాటి కార్యక్రమంలో పంచాంగం చూసుకుంటే ఇది శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మాఘశీర్ష మాసం, బహుళపక్షం, విదియ తిథి, ఆహ్, నక్షత్రం వచ్చేసి పునర్వసు. అలాగే వారం వచ్చేసి మనకి గురువారంగా కనిపిస్తుంది. మరి చాలా విశేషంగా గురువులకి పూజ చేసేటువంటి గురు గ్రహానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా మంచి రోజుగా ఈ రోజుని చెప్పవచ్చు. ఈరోజు 12 రాసులకు ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. మేషరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు విలువైన వస్తువులు, వాహనాలు అన్నీ కూడా కొనడానికి ఎంతో లాభదాయకమైనటువంటి రోజు. అలాగే తల్లి ఆరోగ్యం పట్ల సంతృప్తి కలిగించేటువంటి రోజు. తల్లి ఆశీస్సులు బాగుంటాయి. అలాగే వృషభ రాశి వాళ్ళని గమనిస్తే, వృషభ రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజు. బంధువులతో, స్నేహితులతో కలిసే రోజు. పాత స్నేహితులు గుర్తుకొస్తారు, ఫోన్లు చేస్తారు, కలిసి ఉంటారు. వాళ్ళ రాక మీకు సంతోషాన్ని కలిగించొచ్చు. మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉంటారు. అందరికీ సహాయం చేసే మంచి మూడ్‌లో ఉంటారనమాట. మిథున రాశి వాళ్ళని గమనిస్తే ధన ఆదాయం బాగుంటుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. అలాగే పిల్లల చదువుల యొక్క వాటిపై ఎక్కువ శ్రద్ధ చూపించడం, అలాగే ఇవన్నీ కూడా చాలా బాగా కలిసొస్తుంది. మానసిక స్థైర్యాన్ని బాగా కలిగి ఉంటారు. కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా చలనము, తిరగటము, తిప్పటము అన్నీ కూడా ఉంటాయి. అలాగే మానసిక స్థైర్యాన్ని బాగా కలిగి అన్ని పనుల్లో చురుగ్గా పాల్గొంటారు. సింహరాశి వాళ్ళని గమనిస్తే వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఖర్చు అధికంగా ఉండడం వల్ల అది కూడా మంచి పనులకే ఖర్చు కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి ముందుగానే మీరు ఆ ప్లానింగ్ చేసుకొని వెళ్ళటం మంచిది. కన్యా రాశి వాళ్ళందరికీ కూడా మంచి లాభదాయకమైన రోజు. అన్ని పనుల్లో కూడా మంచి లాభాలుంటాయి. ఏ పని చేసినా మంచిదే. ముఖ్యంగా మానసిక స్థైర్యాన్ని బాగా కలిగి ఉంటారు. తులారాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు మంచి గౌరవము, మర్యాద అన్నీ కూడా బాగా లభిస్తాయి. చేస్తున్న పనుల్లో మంచి పనితీరు కనిపిస్తారు. నలుగురి మన్ననలు పొందుతారు. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే విధంగా ఉంది. వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా చక్కటి తండ్రి యొక్క సహకారము, మంచి ధర్మము, న్యాయాన్ని పాటిస్తూ ఇవాళ సంతోషంగా గడుపుతారు. అదృష్టవంతులవుతారని కూడా మనం చెప్పొచ్చు. ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఏ పని చేసినా 1-2 సార్లు ఆలోచించి చేయాలి. తొందరపాటు పనికిరాదు. అష్టమ చంద్రుడి యొక్క చూపు మీ మీద నెగెటివ్‌గా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మకర రాశి వాళ్ళందరికీ కూడా ఎంతో అనుకూలమైన రోజు. సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. భార్యాభర్తల సహకారాలు ఒకరికొకరు బాగా లభిస్తాయి. ఆనందంగా గడుపుతారు. పార్ట్నర్‌షిప్ కలిసొస్తుంది. కుంభరాశి వాళ్ళకి చక్కటి ఆరోగ్యము, శత్రువుల మీద పైచేయి ఉండడము, అనుకున్న లోన్‌లు టైంకి రావటం వల్ల సంతోషాన్ని కలిగి ఉంటారు. మీనరాశి వాళ్ళందరికీ తెలివితేటలు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. పిల్లలతో బాగా ఎంజాయ్ చేస్తారు. దూర ప్రయాణాలు మంచి లాభసాటిగా ఉంటాయని చెప్పాలి. జాతకం కొరకు మీకేమైనా సందేహాలుంటే నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.